హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటి విశేషం? పూలు తీసుకొచ్చారనుకుంటున్నారా? కార్తీక మాసం లాస్ట్ రోజులు కదా, కళ్యాణం, సత్యనారాయణ వ్రతాలు, కుంకుమ పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి గుడి ప్రాంగణం మొత్తం అలంకరించడానికి గుళ్ళు అయ్యగారు అయితే బంతి పూలు అయితే తెప్పించేశారు. ఇంకా మనం అయితే పూలమాల కుట్టాలి కదా మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు, అందుకని చెప్పేసి పూలు కుచ్చడానికైతే మొత్తం కింద అంటే 2 కలర్స్ ఉన్నాయి కదా, ఏ ఎక్కువ ఉన్నాయి ఏ తక్కువ ఉన్నాయి చూసుకోవడానికైతే ముందే అన్నీ షాప్ మీద అయితే పోసేసాము. ఇంకా ఎలా నచ్చితే అలా కుట్టమని చెప్పేశారు అయ్యగారు. అన్నీ అయ్యగారే పంపించారు. కూర్చొని తింటుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు పెద్దవాళ్ళు. మేము కూడా అలాగే అనుకున్నాం. ఎవరు రాలేదు, ముగ్గురమే కూర్చాము. కుడుతుంటే అయిపోతాయిలే అంతా శివయ్య దయ అనుకొని కూర్చోడం అయితే స్టార్ట్ చేసాం. అంటే మామూలుగా ఒక్కొక్కటి కాకుండా గజమాలలాగా అన్నమాట. సూదికి అటోటి ఇటోటి, మళ్ళీ దానికి ఎదురెదురు అటోటి ఇటోటి గజమాలలాగా, అంటే ఇది గజమాల అంటారు. కొంచెం దూరం ఒక రంగు, కొంచెం దూరం ఒక రంగు, పసుపు కొన్ని, ఎరుపు కొన్ని, అవి కొన్ని కొన్ని కొంచెం దూరం ఒకలాగా కొన్ని మాలలు అయితే కూర్చాము. మామూలుగా సింగిల్ పువ్వు అయితే కాదు, ఇవేమో గజమాల అంటారంట. అయ్యగారు అలాగే కూర్చోమని చెప్తాడు, మేమైతే అలాగే కూర్చాం. అదొక రకం కూర్చాను. మళ్ళీ ఇవి వచ్చేసి అటోటి ఇటోటి ఒక కలరు, మళ్ళీ అటోటి ఇటోటి ఇంకో కలరు పసుపు, అలాగనమాట. ఇది ఇంకోలా మార్చి కుట్టాము, అంటే రకరకాలుగా అలా కుట్టేసాము. ఇంకా సగం అయితే అయిపోయాయి. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు అయితే కూర్చున్నాం కుట్టడానికి. 5:30కి అయితే బ్రేక్ తీసుకొని ఇంట్లో పూజలు చేసేసి దీపాలు పెట్టేసుకొని మళ్ళీ అయితే కూర్చొని కుట్టడం స్టార్ట్ చేసాము. 3 గంటలకు కూర్చుంటే మధ్యలో 1 గంట బ్రేక్ తీసుకుంటే రాత్రి 9 అయింది. పూలు కంప్లీట్గా కుట్టడం అయిపోయేసరికి ఇంకా అన్నీ బస్తాకి వేసేసి మాలలన్నీ బస్తా కుట్టేసాము. ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అలంకరించేస్తారు గుడి ప్రాంగణం మొత్తం. స్వామి వార్లకి తక్కువ.